దివ్యవాణి టీవీ అశేష ప్రేక్షక లోకానికి నమస్సులు. తెలుగు కథోలికుల సుందర స్వప్నం దివ్యవాణి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ 4వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన గురుశ్రీ సూర్యపల్లి ఐజక్ గారిది ఖమ్మం మెత్రాసనం. వీరు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం వీరు గత 73 సంవత్సరాలుగా శ్రీసభకు సేవలందిస్తున్న అధికార కథోలిక పక్షపత్రిక భారతమిత్రం ప్రధాన సంపాదకులుగా సేవలందిస్తున్నారు. ఫాదర్, ఆహ్వానం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో పోటీ పడుతున్న పోటీదారులను పరిచయం చేసుకుందాం. ముందుగా మీరు. నా పేరు జరుషా. నేను జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాను. నేను 9th క్లాస్ చదువుతాను. నా పేరు అనుష. నేను కూడా జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ నుండి వచ్చాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మీరు. నా పేరు లావణ్య. పాడిబండ్ల నుండి వచ్చాను. ఆర్సీఎం హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు స్వాతి. నేను పాడిబండ నుండి వచ్చాను. ఆర్సీఎం హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. మీరు. నా పేరు దుర్గా. నేను జానంపేట నుండి సెయింట్ లూసీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చా. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నా పేరు జ్యోత్స్న. నేను సెయింట్ లూసీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వస్తున్నా. 7th క్లాస్ చదువు. నా పేరు ధనుష్. నేను గుంటూరు నుంచి వచ్చాను. మా స్కూల్ పేరు సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓకే. నా పేరు ప్రేమ్ కుమార్. నేను సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుంటూరు నుంచి వచ్చాను. 9th క్లాస్ చదువుతున్నాను. ఎపిసోడ్ను పరిచయం చేసుకుందాం. ఈ ఎపిసోడ్లో 4 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్ నేను నా నేస్తం బైబిల్. రెండవ రౌండ్ కనిపెట్టండి, కథ చెప్పండి. మూడవ రౌండ్ కథ చెప్తాను, కనిపెట్టండి. 4వ రౌండ్ ఏ ఒక్కటి వదలకు. ఇప్పుడు మొదటి రౌండ్ నేను నా నేస్తం బైబిల్. ఈ రౌండ్లో ప్రతి టీమును 4 ప్రశ్నలు అడుగుతాను. మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు జవాబు చెప్పడానికి సమయం 20 సెకండ్లు. ఒకవేళ 20 సెకండ్లో చెప్పలేకపోయినట్లయితే ఆ ప్రశ్న పక్క టీంకు పాస్ చేయబడుతుంది. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు. పాస్ చేయబడిన టీం ఆన్సర్ చేస్తే 5 మార్కులు. ఇప్పుడు మొదటి ప్రశ్న జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి. దేవుడు పంపగా వెళ్ళిన దావీదు యూదా ప్రజల చేత రాజుగా ఎక్కడ అభిషేకం పొందాడు? హెబ్రోనులో. రైట్ ఆన్సర్. హెబ్రోనులో అభిషేకం పొందాడు. సరైన సమాధానం చెప్పిన జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 10 మార్కులు. ఇప్పుడు రెండవ ప్రశ్న ఆర్సీఎం స్కూల్ పాటిబండ్ల వారికి. దావీదు ఆదరణ పొందిన ఆఖరివాడైన సౌలు కుటుంబీకుడు ఎవరు? యోవాబు. టైం ఉంది, డిస్కస్ చేసుకోండి. సరైన సమాధానం చెప్పండి. ఇద్దరు అనుకోండి. చెప్పు. యోనాతాను. సారీ, రాంగ్ ఆన్సర్. ఆర్సీఎం పాటిబండ్ల వారు సరైన సమాధానం చెప్పలేదు కాబట్టి ఈ ప్రశ్న సెయింట్ లూసీ జానంపేట వారికి పాస్ చేయబడింది. మెఫీబోషెత్. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ లూసీ జానంపేట వారికి 5 బోనస్ మార్కులు. తరువాతి ప్రశ్న సెయింట్ లూసీ జానంపేట వారికి. తామారు ఎవరు? తామారు ఎవరు? దావీదు కుమార్తె అబ్షాలోము చెల్లెలు. రైట్ ఆన్సర్.
సరైన సమాధానం చెప్పిన సెంట్ లూసిస్ జానంపేట వారికి 10 మార్కులు. ఇప్పుడు ప్రశ్న సెంట్ ఆన్స్ భరత్పేట వారికి. దావీదు చేసిన పాపమును గుర్తు చేయమని దేవుడు ఎవరిని పంపాడు? టైం అవుతోంది. దేవదూత. టైం అవుతుంది. టైం అవుతుంది. గాబ్రియల్ దేవుడు. సారీ, రాంగ్ ఆన్సర్. జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి పాస్ చేస్తున్నాను. నాతాను ప్రవక్త. రైట్ ఆన్సర్. నాతాను ప్రవక్తను పంపించాడు. సరైన సమాధానం చెప్పిన జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 5 బోనస్ మార్కులు. తరువాతి ప్రశ్న జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి. దేవునికి మొట్టమొదట అవిధేయత చూపినది ఎవరు? డిస్కస్ చేసుకోండి, తొందరపడకండి. సోదమ పట్నం వారు. టైం అవుతుంది. ఎర్షలేం ప్రజలు. టైం అవుతుంది. యూదాపేట. ఆలోచించుకోండి అమ్మా, టైం అయిపోతుంది. ఇద్దరు డిస్కస్ చేసుకోండి. యూదాపేట. టైం అయిపోతుంది. ఆదాము అవ్వ. సారీ, రాంగ్ ఆన్సర్. ప్రశ్న ఆర్సిఎం స్కూల్ పాటిబండ్ల వారికి పాస్ చేయబడింది. రైలు ప్రజలు. సారీ. ప్రశ్న సెంట్ లూసీ జానంపేట వారికి పాస్ చేయబడింది. ఏవమ్మా. రైట్. ఏవా రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెంట్ లూసీ జానంపేట వారికి 5 బోనస్ మార్కులు. తరువాతి ప్రశ్న ఆర్సిఎం పాటిబండ్ల వారికి. బాబెలు అను పదమునకు అర్థం ఏమిటి? బాబెలు అను పదానికి అర్థం ఏమిటి? డిస్కస్ చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. దాచిపెట్టిన. టైం అయిపోతుంది. పాస్. ఓకే. ప్రశ్న సెంట్ లూసీ జానంపేట వారికి పాస్ చేయబడింది. గోపురం. సారీ. ప్రశ్న సెంట్ ఆన్స్ భరత్పేట వారికి పాస్ చేయబడింది. చెప్పాలి. పంపబడినవాడు. సారీ. ప్రశ్న జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి పాస్ చేయబడింది. తెరవబడి. చెప్పలేకపోయారు. బాబెల్ అనే పదానికి తారుమారు చేయుట అని అర్థం. తరువాతి ప్రశ్న సెంట్ లూసీ జానంపేట వారికి. దేవునితో పెనుగులాడి ఇశ్రాయేలుగా పేరు పెట్టబడిన వారు ఎవరు? డిస్కస్ చేసుకోవాలమ్మా, టైం వేస్ట్ చేయొద్దు. చెప్పాలా? టైం అయిపోతుంది. చెప్పు అనుకోవడం కాదు, చెప్పేది కదా. చెప్పే. టైం అయిపోతుంది. సారీ. సరైన సమాధానం చెప్పనందున ప్రశ్న సెంట్ ఆన్స్ భరత్పేట వారికి పాస్ చేయబడింది. చెప్పాలి. దావీద్. సారీ. జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి పాస్ చేయబడింది. 'యాకోబు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన
జ్యోతి హై స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 5 బోనస్ మార్కులు. ఇప్పుడు ప్రశ్న, సెంటాన్స్ భరత్పేట వారికి ఈసాకు రెబకా దంపతులకు జన్మించిన కవలలు ఎవరు? ఈసాకు రెబకాలకు జన్మించిన కవలలు ఎవరు? టైం అయిపోతుంది. యాకోబు యూదితు. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. సారీ. సరైన సమాధానం చెప్పనందువల్ల ప్రశ్నను జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి పాస్ చేస్తున్నాను. యాకోబు ఏసావు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 5 బోనస్ మార్కులు. తెలుగు కథోలిక క్రైస్తవుల సుందర స్వప్నం దివ్యవాణి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ 4వ ఎపిసోడ్లో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న బ్రేక్.